నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిపిన కోట ఎంపీడీఓ శంకరయ్య. గూడూరు పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో మహిళలతో సూపర్ 6 పథకాల గురించి మహిళలతో సమావేశం. హాజరైన పాషం సంధ్యారాణి. రాపూర్ మండలంలో సైదాబీపల్లి గ్రామ పంచాయతీలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రోడ్ షో. హాజరైన నాయకులు. తిరుపతి జిల్లా కోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 3 నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు కోట ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. కోట పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి 3 నెలలకోసారి నిర్వహించబడు సర్వసభ్య సమావేశం ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. కాబట్టి మనము ఈ యొక్క 3 అంశాలు విద్యుత్, వైద్యం, ఆరోగ్యం గురించి వచ్చేంత సభలో వాయిదా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాల పైన మనము వాట్సాప్ ఏదైనా ఉంటే కూడా వాటి పైన మన ఆర్డర్ చేయగలను చెప్పాలని మాట్లాడుతుందా తెలియజేస్తున్నాను. చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. బోర్డు హ్యాండ్ బోర్డ్స్ ఎక్కడ రిపేర్ వచ్చినా వెంటనే 24 అవర్స్లో రెక్టిఫై చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. మీ బోర్ మెటీరియల్, హ్యాండ్ బోర్ మెటీరియల్ కావాల్సిన మనకు అందుబాటులో మనలో అందుబాటులో ఉంటుంది. బోర్ మెకానిక్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా స్కీమ్ బోర్లు కూడా 2 డేస్లో 48 అవర్స్లో రెక్టిఫై చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా పంచాయతీ రిజిస్టర్ పెట్టుకొని వెంటనే సర్పంచ్, సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కోఆర్డినేట్ చేసుకొని వెంటనే రెక్టిఫై చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్లోనే మనము 2nd ప్లేస్లో ఉన్నాము. దాదాపు మనకు 3500 నుంచి 3000 మంది లేబర్ ప్రతిరోజు కూడా నిత్యం వస్తున్నారు. వాళ్ళకి పని జరిగే చోట షెడ్ కానీ వాటర్ సదుపాయం కల్పించమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉదయాన్నే 6 గంటలకి 10 లోపల వర్క్ కంప్లీట్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. ఉదయాన్నే వచ్చేస్తే ఫస్ట్ ఫోటో 6 గంటలకి, సెకండ్ ఫోటో మనకు 10:30కి వచ్చేస్తుంది. 10:30 లోపల కంప్లీట్ చేసుకొని 11 కంతా బేసికల్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అన్ని పంచాయతీలో జరుగుతుంది. రేపు వారం నుంచి మాత్రము అల్లంపాడు పంచాయతీలో ఒకటే వర్కులు ఆపుతున్నాము. ఎందుకంటే మనం ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వర్క్ శాంక్షన్ కాలేదు కాబట్టి ఉన్న వర్కులు మనం అల్లంపాడులో పెట్టేస్తాము. కంప్లీట్ అయిపోయినాయి. ఈ సాటర్డేకి అంటే ఈ రోజుకే కంప్లీట్ అయిపోయినాయి. రేపు సోమవారం నుంచి అల్లంపాడు డిపీలో ఒకటి పని జరగదు. మిగతా అన్ని పంచాయతీలు రెడీగా జరుగుతుంది. మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు అందరికి కూడా నమస్కారములు. అయితే ఎండాకాలం నడుస్తుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కడ కూడా రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్క పంచాయతీలోనూ ఉన్న అన్ని వాటర్ స్కీమ్స్ వర్కింగ్ కండిషన్ పెట్టుకోవాలని మన పంచాయతీకి సంబంధించిన సెక్రటరీకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అందరికీ తెలియజేసుకుంటున్నాము సభాముఖంగా. అదేవిధంగా ఏదైనా సమస్య, ఏదైనా వర్కింగ్ చేయకుండా ఏదైనా పాడైనప్పుడు ఏదైనా మన మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం జరగవస్తుంది. కాబట్టి మనం 90 రోజులకు ఒకసారి మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం.
ఇప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారము మనము ఈ యొక్క సమావేశాన్ని మామూలు కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇది మన సభ్యత్వ ప్రతిపాదన కోసం మనము ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎవరు హాజరు కాలేదు కాబట్టి ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నాము. తదుపరి డేటు నిర్ణయం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి శ్రీమతి పాషం సంధ్యారాణి ముఖ్య అతిథిగా పట్టణ పార్టీ కార్యాలయం నందు గూడూరు పట్టణ మహిళలతో సూపర్ 6 పథకాల గురించి సమావేశం నిర్వహించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మఠం శ్రావణిరెడ్డి, పార్లమెంటు కార్యదర్శి గుండాల భారతి, నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, మాజీ కౌన్సిలర్ నిమ్మల సరస్వతమ్మ, కోడిపర్తి కల్పన, పిల్లేల శ్రీదేవి, నూర్జహాన్, అలాగే నియోజకవర్గ కమిటీ సభ్యులు ముప్పాల శుభరత్నమ్మ, మేకల మాధవి, ఎస్కే పర్వీన్, సుమతి, రేవతి, టౌన్ కమిటీ సభ్యులు కీర్తిపాటి సుధా, పోబాక లక్ష్మి, ప్రసన్న మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. నమస్కారం. ఈరోజు మహిళల ఉన్నతి సౌలభ్యం కోసం మళ్ళీ మన బాబు గారిని గెలిపించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీదేవి గారి, పట్టాధ్యక్షురాలు శ్రీదేవి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ కరుణ గారికి, మన అందరి అభిమాన నాయకులు, అదేవిధంగా పేదల పాలన పెద్దదైనటువంటి మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు సతీమణి శ్రీమతి సంధ్యారాణి గారు కూడా మనందరికీ కూడా విలువైన సందేశాలు ఇవ్వడం కోసం మన మధ్యకు వచ్చారు. మన మహిళలందరి తరఫున కూడా ఆమెకి స్వాగత సమాధానం తెలియజేస్తూ ఇక్కడ వేదిక కలిగించిన నాతోటి నా సమాజాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మాజీ కౌన్సిలర్లు కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి మనందరూ కూడా ఇప్పటి వరకు కూడా మన వార్త గారు కానీ, సుభద్ర గారు కానీ, మాట్లాడిన ఎక్స్ కౌన్సిలర్లు అందరూ కూడా ప్రతి ఒక్క విషయం గురించి కూడా క్షుణ్ణంగా చెప్పారండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంత సమయం దాకా అన్ని విషయాలు ఉన్నారు. మన నిర్ణయం ఒకటే, మనం రేపు నెల అంటే మే 11వ తేదీన మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మనకు 2 ఓట్లు ఉంటాయమ్మా. ఒకటి మన ఎమ్మెల్యే అభ్యర్థి కోసం, ఇంకోటి ఎంపీ అభ్యర్థి కోసం. మనం గూడూరులో అందుబాటులో ఉండి మన బిడ్డగా 4 అడుగులు వేస్తే అందుబాటులో ఉండే సునీల్ కుమార్ గారు ఏ రోజైనా సరే మనం సునీల్ అన్న అంటే పలికే మనిషి. మనకు కరోనా టైంలో కూడా ఎవరు పట్టించుకోకపోయినా అందరాటంలో కూడా మనకు ఏ టైంలో చేసినా తరపులకు అందుబాటులో ఉండే మనిషి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న మన అభిమాన నాయకుడు మన సునీల్ కుమార్ గారిని అత్యంత మెజార్టీతో మన పట్టణం నుంచి మన మహిళలు ఎక్కువ శాతం ఆ రోజు పోలింగ్ లో ముందు ఉదయాన్నే వెళ్లి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో మన సునీల్ కుమార్ గారిని మన పట్టణం నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెలగపల్లి వరప్రసాద్ గారికి 2వ ఓట్లని కమలం గుర్తు మీద వేసి మనం రేపు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలి. మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా కూర్చోబెట్టి మంత్రిగా చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి తేడాలు మరి పథకాల గురించి అన్ని వివరించడం జరిగింది. ఒక్కటేనమ్మా మీరు గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న తేడాలు 2. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ కూడా నా సోదరే, ప్రతి మహిళకు కూడా నేను అన్నదమ్ముడనై ఉంటా, ప్రతి కుటుంబానికి పెద్ద బిడ్డనవుతా అని మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మహిళకు పసుపు కుంకుమ కింద ఒక్కొక్క మహిళకు 20,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చారు. ఎవరైనా మన తోడబుట్టిన సొంత అన్నదమ్ముడైనా ఇచ్చారా? మీరందరూ ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలకు ఒక్కొక్క మహిళకు
అదే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎత్తుకుంటే జైల్లో 1.5 సంవత్సరం ఆయన జైల్లో ఉండి చెల్లెల్ని పాదయాత్రకు పంపించాడు. చెల్లిని అమ్మా నేను జైల్లో ఉన్నా, తండ్రి చనిపోయాడు, మీరిద్దరు ఊరి మీదకి వెళ్ళి నా మీద చెప్పండి, ఒక అవకాశం ఇవ్వమని. నాకు అవకాశం ఇస్తే వీళ్ళందరికీ విషయకొండకు కోడికొండ కొట్టినట్టు నేను కొడతాను అని చెల్లిని పాదయాత్రకు పంపించి వాడుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం తల్లిని కూడా వడబట్టి బయట గెండేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి తల్లికి చెల్లికి దిక్కులేదే, మనకిస్తాడా చెప్పండి, ఆలోచించండి, మనకిస్తాడా? అదే చంద్రబాబు నాయుడు 70 లక్షల మంది ఆడబిడ్డలకి ఒక్కొక్కరికి 20,000 పసుపు కుంకం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పసుపు కుంకం ఇవ్వలే, తీసుకోబోతున్నాడు. అన్ని పెరిగాయి, తినే దగ్గర నుంచి తాగేదాకా మందు దాకా పెరిగింది కదా, పెరిగిందా లేదా? కానీ మన ఆదాయం అయితే పెరగల, పైసా కూడా పెరగల. పేదోళము ఇంకా పేదోళం అయిపోయాము, అయ్యామా లేదా? ఏమి కనీసం మనకు ఒక లబ్ధి అనేది కూడా లేకుండా వచ్చిన లబ్ధి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా లేదా? చెప్పండి తీసుకుంటుందా లేదా? ఆలోచించండి అమ్మా. గ్యాస్ ధర పెంచుతుందమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఎంతమ్మా? ఎంతమ్మా? 1200 ఉంది. ఎంత పెరిగిందమ్మా? డబల్ పెరిగింది ఇంచుమించు. కరెంటు బిల్లు అప్పుడు 200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత పెరిగిందమ్మా? 1000 రూపాయలు దాటింది. 200 వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయలు దాటింది. ఇంకా చింతపండు ధర ఎంతమ్మా? ఇప్పుడు అప్పుడు ఎంత ఉంది? 300 కేజీ ఉండిందమ్మా. అప్పుడు ఎంత ఉండిందా? 150 100 చింతపండు ఇప్పుడు 300 పెరిగింది. ఆలోచించండి. చక్కెర ఎంతమ్మా? 50. అప్పుడంతా 35 ఎంతో ఉండింది. బియ్యం ధర ఎంతమ్మా? బియ్యం ఇప్పుడు 40, 50, 60 దాకా కూడా పోయింది మంచి బియ్యం అయితే. నూనె ఎంత ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఇప్పుడు ఎంత పెరిగింది నూనె? రేషన్లో కూడా నూనె అయితే రేషన్లో కూడా ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్లో కూడా నూనె లేని పరిస్థితి. ఈ విధంగా ధరలు పెంచేసి 15,000 అని అమ్మఒడి కింద ఇస్తూ ఇవన్నీ లాక్కుంటున్నాడు. నేను చెప్పబోతున్నానమ్మా. వంద ఎంతమ్మా? అప్పుడా వెళ్ళలేదమ్మా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్య ఇది. 60 రూపాయలు 70 రూపాయల మందు ఇప్పుడు 200 అయింది. 200, 300 అయింది. ఆలోచించండి. కానీ మంచి మంది ఎవరు ఇస్తున్నాడా లేదా చెప్పండి. మొహమాటం ఏం లేదమ్మా. ఇది మన ఇంటి సమస్య, ఇది మన ఆరోగ్యాల సమస్య. గుర్తుంచుకోండి. నాసిరకపు మందు ఇచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యాలను సర్వనాశనం చేస్తుంది వైద్య ప్రభుత్వం. గుర్తుంచుకోండి. ఎంతో మందికి లెవెల్ పాడైనాయో, ఎంతో మంది పెరాలసిస్ స్ట్రోక్లు వస్తున్నాయో, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయో ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం. ఇది మన ఇంట్లో ప్రతి ఒక్కరు ఇది పడుతున్నటువంటి బాధ. ఇంకా కొన్ని రోజులు కానీ మందు కానీ తాగితే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. గుర్తుంచుకోండి. ఇటువంటి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా చెప్పండి. మన ఆరోగ్యాలతో మన తాడి కొట్టతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఆలోచించండి అమ్మా. ఇంకా అదే విధంగా అమ్మా మీ సునీల్ కుమార్ గారు మీకు తెలుసమ్మా? తెలుసు. మేము ఓడిపోయినా ఇక్కడ ఉండేవా లేదా చెప్పండి. గడిచిన 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే పెరిగాము, మీ కళ్ళ ముందే ఉండేము. మా పిల్లలు మీ కళ్ళ ముందే పెరిగారు, మీ కళ్ళ ముందే చదువుకున్నారు. ఓడినా గెలిచినా మేము ఇక్కడ ఉంటే మా సర్వీసులు మేము మీకు అందించాం. ప్రతి ఒక్క సమస్యలో ప్రతి ఒక్కరి సహకారంతో మేము ధర్నాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారమ్మా ఈ సమస్యలన్నింటినీ. ఇప్పుడు సునీల్ అన్న లోకలా నా లోకలమ్మా? మన సమస్యల పరిష్కారం కావాలంటే లోపలికి రాష్ట్ర భవిష్యత్తు, మన ఊరి భవిష్యత్తు, మన ఏరియా భవిష్యత్తు అమ్మా. లైట్లు పోయి ఒక్కొక్కరి ఏరియాలలో ఎన్ని సంవత్సరాలు ఉందో మీకు తెలుసమ్మా?
నేను పోతే ఒక్కరు 4 సంవత్సరాల నుంచి లైట్ అరవటం లేదని చెప్పారు, 2 సంవత్సరాల నుంచి లైట్ అరవటం లేదని చెప్పారు, 6 నెలల నుంచి లైట్ ఏదమ్మా లైట్లు ఉన్నాయవా? చూడు, చిమ్మ చీకటి. నేను తిరిగిన ప్రతి ఒక్క సందు చిమ్మ చీకటిలో టార్చ్ లైట్లలో తిరిగానమ్మా. అది మీరంతా తెలుసు కదా. లైట్లు ఎవ్వరికి లేవు. రోడ్లు వేసారమ్మా మీకు? కనీసం ఒక తట్టబట్టనే ఇస్తారా చెప్పండి? ఇలా కదా. ఇలా ఆలోచించండి. వీళ్ళకి ఉదయం లేస్తే ఆడవాళ్ళు బిందులెత్తుకొని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. కనీసం అప్పుడు బోర్డులను రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మీకు? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మీరు చెప్తే నేను మాట్లాడతాను. ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరిని ఈ విధంగా చేసేసింది, మున్సిపాలిటీని సర్వనాశనం చేసేసింది. కనుక ఆలోచించి ఎవరికి ఓటు వేయాలమ్మా? మీరా సునీలను గుర్తేంది? ఇక్కడ సునీలను కలవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఖచ్చితంగా అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక మీరు ఇక్కడ సునీలని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అమ్మా, ఇప్పుడు మన పథకాల గురించి మాట్లాడుతున్నాం. మన బాబు గారు మన ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఏవో పథకాలు చెప్పగలుగుతారమ్మా? ఒక్కరా? 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఒకవేళ తల్లి బిడ్డకి 18 సంవత్సరాలు నిండుంటే వాళ్ళకు కూడా వాళ్ళిద్దరు కలిపి నెలకి 3000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డకి 1500 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మనకు పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడమ్మా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదివిస్తాడా లేదా? చదివిస్తున్నాడా? ఒకరిని చదివిస్తున్నాడు. మొదటి సంవత్సరం ఎంత వచ్చిందమ్మా మీకు అమ్మఒడే? చెప్పాలి మీరు. ఫస్ట్ 15,000 వచ్చింది. తర్వాత గుర్తుపెట్టుకోండి, అసలు లేదు. ఇంకా మనకి సార్ వస్తే ఇక బోడిగుడ్డు కొట్టిస్తాడు. మనకి మిషన్ కొట్టడం ఏ విధంగా కొట్టాడో శ్రీదేవి గారు చెప్పినట్టు మనల్ని బోడిగుడ్డు కొడతాడు. కనుక మన బిడ్డల్ని ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ ధరలు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆడబిడ్డలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్ ఛార్జీలు జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా ఆడబిడ్డలు ఫ్రీగా బస్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. బస్ ఛార్జీలు ఇప్పుడు 3 సార్లు పెంచడం జరిగింది. ఇది అన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ సౌకర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అమ్మా ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? ముసలివాళ్ళకే 3,000 వస్తుంది. బాబు గారు రావడం 4,000 చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేశాడు ఆయన 3,000. కానీ బాబు గారు ఆ విధంగా చేయడం 4,000 వచ్చే జూన్ నెలకి ఈ 3 ఇప్పుడు ఏప్రిల్ నుంచి లెక్కేసుకొని ఈ 3,000 ప్లస్ 4,000 వరకు 7,000 లెక్కన 7,000 రూపాయలు మనకు జూన్ లో రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, అంటే 4,000 పెరుగుతుంది. 4,000 మనకు 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి ఇంటికే వచ్చేస్తారు కదా, ఇంటికే మీరే భయపడతా ఉన్నట్టున్నారు. వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీరు పోయి తెచ్చుకోవాలి అని చెప్తున్నారా లేదా? వాళ్ళందరూ భయపడుతున్నారా లేదా? పెన్షనర్లకే వాళ్ళు మేము ఇంటికి వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ తలుపు తట్టి 1వ తేదీ పెన్షనర్లకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇవ్వడం జరుగుతుంది. అప్పట్లో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక 3,000 పెంచి 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో పథకాలను మన కొరకు బాబు గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుకున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారమ్మా? తల్లిదండ్రులు ఉన్నారా? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి తల్లిదండ్రులు గుర్తుంచుకోండి. వాళ్ళ బిడ్డలని తర్వాత కోర్సుల్లోకి చేర్చేదానికి ఉచితంగా బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా విడతల వారీగా చేర్చుకోవడానికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కనుక ఇవన్నీ గుర్తుంచుకొని మీకు చెప్పినటువంటి గుర్తున్నాయి లేదమ్మా? మీకు గుర్తున్నాయి. మీరు ఒక 10 మందికి చెప్పాలమ్మా. వీటి గురించి తెలియదు, చాలా మందికి తెలియదు. వాళ్ళు నమ్మించి మిమ్మల్ని అబద్ధాల్లోకి నడిపిస్తారు. కానీ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు 10 మందికి ఒక్కొక్కరు చెప్పి ఈ పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటికి చేరేటట్టు మీరే చేయాలి. మీరే ఇప్పుడు నుంచి ఒక సైకిల్ లాగా పనిచేసి మీరు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చి మన ఊరిని, మన వీధిని, మన రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక గుర్తుంచుకొని
తప్పకుండా చేయాలని కోరుకుంటూ మనకి ఎవరు రేపు 11వ తేదీ జరిగేటువంటి ఎలక్షన్లో మనం ఎవరికి వేయాలమ్మా ఓటు? సునీలన్న గుర్తు, సునీలన్న చెప్పుకుంటూ సైకిల్ గుర్తుకు వేయాలి. సైకిల్ గుర్తుకి మనం ఓటు వేయాలి. అదే విధంగా ఎంపీ గుర్తు కమలం గుర్తుకి 2 ఇస్తారు మనకు, ఒకటి సైకిల్ ఒకటి కమలానికి వేసి ఎవరిని మనం సీఎం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి. మన బ్రతుకుల్ని బాగు చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగు మహిళలందరికీ, అన్నగారు కరీంనగర్ గారికి, గూడూరు కవులు అందరికీ నమస్కారం. ఈరోజు మహిళలు ఇంకా ముందు రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో, మనకు రావాల్సిన అన్ని కార్యక్రమాల్లో మనం ఎలా వెళ్ళాలో అనే విధానాన్ని మనందరం కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షురాలు ఉండాల శ్రీదేవి గారికి, అలాగే మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర కార్యదర్శి గూడూరు నియోజకవర్గ పరిశీలకులు ఎస్కే కల్ముల్లా గారికి, ఎందుకంటే ఎక్కడ మహిళల ప్రోగ్రాం జరుగుతున్న అన్ని మండలాల్లో కూడా సార్ కూడా మాతోటి వెనకుంటూ పాలు పంచుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు సార్. అలాగే మన ఎన్డీఏ కూటమి మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సతీమణి పాసం సంధ్యారాణి గారికి మనందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న నా సోదరి మండలందరికీ, వేదిక ముందున్న మా అక్క చెల్లెమ్మల అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ కూడా చాలా వివరంగా చెప్పారు మనకి ఏ పథకాలు వస్తున్నాయో, రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏ పథకాలు తీసుకుంటున్నావో అన్ని కూడా అందరు చెప్పారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, అన్న ఎన్ని కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేసినా, ఎక్కడికి వెళ్ళినా మాకు అన్న ఒకే ఒక మాట అడుగుతా ఉన్నాడు మన అందరినీ, అమ్మా ఈ రోడ్లు వేసింది నేనే, ఈ కాలువలు కట్టించింది నేనే, ఈ పైప్ లైన్లు వేసింది నేనే, ఇల్లు ఇచ్చింది నేనే, కానీ నన్ను ఎందుకు తల్లి మీరు అందరూ ఓడించినారు అని మాకు ఆయన దేనంగా అడుగుతా ఉంటే అసలు తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే పని చేశాడు మనకందరం కూడా. కానీ మనం 2019లో ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి మన మనిషి, మన కూడా ఉండే మనిషిని ఘోరంగా పరాజయం పాలు చేసుకున్నాం. అవునా కాస్తలే? ఒక్కసారి ఆలోచించుకోండి, మనం తప్పు చేసామా లేదా? అన్న గర్వంగా అడుగుతా ఉన్నాడు, నేను పని చేశాను నాకు ఓట్లు వేయలేదు మీరు అనేది. కానీ ఈసారి ఆ పని చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. ఈసారి ఎవరికి వేద్దాం తెలియదు ఓట్లు? మన గుర్తు ఏందా? మీ గుర్తు ఏందా? మన గుర్తు అందరూ గుర్తు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుర్తు సైకిల్ గుర్తు. మన ఓటుని రేపు సునీల్ అన్నకి అందరూ మహిళలనే ఎక్కువ మోసపోయాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఎక్కువగా ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు. 8 గంటలకు ఒక హత్య, కనీసం 30,000 మందిని రాష్ట్రంలో మిస్సింగ్ అయ్యారు ఆడబిడ్డలు. కానీ ఎవరికి రక్షణ లేదు. విశేష చట్టాన్ని తీసుకొచ్చాడు, దాంట్లో న్యాయం జరగడం లేదు మనకి. అందరూ కూడా ఆలోచించుకోండి. మన ఆడపిల్లలు గౌరవంగా ముందుకు వెళ్ళాలన్నా, గౌరవంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీని మనం గెలిపించాలి. మన గూడూరు నియోజకవర్గంలో మనకి అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటూ మనం పిలిస్తే పలికే వ్యక్తి మన సునీల్ అన్న. ఈ రోజు మన సొంత అన్నదమ్ముడుగా కొంతమంది పెన్షన్ రాకపోయినా ఆయన జోబులో నుంచి డబ్బులు తీసిస్తున్నాడు తల్లి. ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు కూడా రేపు 13వ తేదీ జరిగే ఈ ఎన్నికల్లో అందరూ 7 గంటలకి ప్రశాంతంగా వెళ్ళి సైకిల్ గుర్తు మీద ఆడ 2 మిషన్లు ఉంటాయి. ఒక మిషన్ లో సైకిల్ గుర్తు, ఇంకో మిషన్ లో కమలం గుర్తు. మర్చిపోమాకండి. మన తిరుపతి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు. ఎందుకంటే మన గూడూరు నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నా మనకి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. కాబట్టి ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని రేపు ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలకి, మీ అమ్మలకి, మీ కూతుళ్ళకి, మీ చెల్లెలకి, అందరికి, మీ భర్తలకి అందరికి చెప్పి సైకిల్ గుర్తుకే మన ఓటు. ఏ గుర్తు తల్లి? ధన్యవాదాలు తల్లి. నందమూరి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభను విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం వాకాడు మల్లెపూలు సెంటర్లో ఆయన
స్థానికులతో మాట్లాడుతూ శనివారం గూడూరులో టవర్ క్లాక్ సెంటర్లోని నందమూరి బాలకృష్ణ రానున్నారని, ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. అదేవిధంగా వాకాడ్లోని బీసీ కాలనీ, మల్లెపూలు సెంటర్, పాత గిరిజన కాలనీలోని ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా సునీల్ కుమార్ తిరిగారు. పేదల సమస్యలు తీరాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున తాను గెలిపిస్తే పేదల సమస్యలు తీరాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రామీల, జనసేన మండల అధ్యక్షుడు రౌతు శివకుమార్, మండల బీజేపీ అధ్యక్షులు వల్లి ప్రసాద్, నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, చరణ్ రెడ్డి, మోహన్ నాయుడు, నెల్లూరు సుధాకర్ రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, కవిత తదితరులు పాల్గొన్నారు. రోడ్లు కూడా వేసుకోవచ్చు. ఇక్కడే మాట్లాడారు. ఈరోజు వాకాడు హెడ్ క్వార్టర్స్లో మా నాయకుల నాయకత్వంలో పెద్దలు ఈశ్వర్ రెడ్డి గారు, మధురెడ్డి గారు, మోహన్ నాయుడు గారు, మా దయాకర్ గారు, మా కృష్ణమూర్తి గారు, అలాగే మా ప్రమీలమ్మ గారు, రెడ్డి గారు, అన్నగన్న గారు, గంగాధర్ రెడ్డి గారు, అందరి నాయకత్వం ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నాం. ఎస్టీ ఏరియాలో కూడా ఇంటింటికి పోయి వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నాం. ఎవరు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా స్వయంగా తిరుగుతున్నా. ఎందువలంటే అవతల రోడ్లు నాకు తెలియదు, కానీ నేనైతే నా ధర్మం కాబట్టి ఎక్కడైతే స్లమ్ ఉందో, ఎక్కడైతే పేదవాళ్ళని చూస్తున్నారో అవన్నీ కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు అన్నీ నోట్ చేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా పేదవాళ్ళు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలన్నింటి కూడా మ్యాక్సిమం తెలుగుదేశం అధికారం రావడం ఖాయం కాబట్టి ఖచ్చితంగా పరిష్కరించే దిశగా నేను అడిగేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రేపు ఉదయం అంటే తేదీ 27 సాయంత్రం 4 గంటలకి యువరత్న నందమూరి యువకిషోరం శ్రీ బాలయ్య బాబు గారు టవర్ క్లాస్ సెంటర్లో పెద్ద మీటింగ్ ఉంది. అట్లాగే రోడ్ షో కూడా రేపు ఉంది కోర్ట్ సెంటర్ నుంచి. కాబట్టి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రోడ్ షోకి తరలిచ్చి జయప్రదం చేయవలసింది అందరినీ కోరుకుంటూ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలంలో సైదాదుపల్లి గ్రామ పంచాయతీలలో రోడ్ షో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ యాదవ్, మోమిరెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఆ మండల నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా గతంలో తెదేపా ప్రభుత్వంలోని అభివృద్ధి చెందిందని, దానికి సంబంధించి కోట్ల రూపాయలు నాడు మంత్రి పొంగులూరు నారాయణ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. మళ్లీ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని పోటీ చేస్తున్న నాయకులను ఆశీర్వదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మించడం జరిగింది. తమ్ముడు అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండుగ బాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క 16 కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి, శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితేనేమి జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో ఒక 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం అంతా చెప్పాను వివరంగా. మీరంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీరంతా కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇక్కడ వైకాపా ఎమ్మెల్సీఏ, ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయినా అక్కడ ఉన్న పరిస్థితులు వాతావరణం నచ్చక బయటకు వచ్చేశారు. వాళ్ళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరైడ్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగు నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికీ. ఇక్కడ మన పట్ల స్కూల్లో పెడుతున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పదే తెలియదు. నారాయణ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఎంతో అనుభవం ఉన్న, ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని అభివృద్ధి కోసం అయితేనేమి, మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి ఎంతో కృషి చేసిన అనుభవశాలి సోదరులు. వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళ అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి, మీ యొక్క భవితకు, రాష్ట్ర భవితకు, భావితరాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ మరి ఎంతో అభిమానం ఆయన అభ్యర్థి మీ అభిమానుల్లో ఆయన కూడా ఒకటి. మీ అభిమానులు ఆయన కూడా ఇంతే ఎంతో నాలాగే మేమంతా కూడా ఉన్నవాళ్ళం. ఇక్కడ ముక్కుసూడిగా మాట్లాడేవాళ్ళం, కొండ పెద్దలు ఎలా మాట్లాడేవాళ్ళం. ఏది దాచుకునే రకం కాదు మేము. కొండ పెద్దలు ఎలా ముక్కుసూడిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే, మా యొక్క ఈ అంకిత భావం అయితేనేమి, ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి, అకుంఠ దీక్ష అయితేనేమి, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది, శాసనసభకు పంపించడం జరిగింది. మరి ఇప్పుడు అందరినీ కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు 3 పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని
పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరూ కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే నా అభిమానులు ఉన్నారు ఇక్కడ, అభిమానులు మరి వాళ్ళు నన్ను నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళు అభిమానిస్తూనే ఉన్నారు. అంటే డబ్బులు కప్పుడు పోకుండా కానీ ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఈ యొక్క సామాజిక సేవలు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా మన రాష్ట్రానికి ప్రాంతానికి వాళ్ళు ముందుండి వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి మరి అభిమానులు పొందడం అంటే అది ఏ పూర్వజన సుకృతమో ఏ రుణానుబంధమో ఏ మనల్ని విడదీయలేని జన్మల అనుబంధము కదా అని నాకు అనిపిస్తుంది. ఇటువంటి అభిమానులు నాకు ఉండవు, అది నాకు గర్వకారణం. అది కూడా నా పూర్వకంగా సంపాదించింది ఏంటంటే అది ఒక నా అభిమానుల అభిమానం. అలాగే ఆ నాన్నగారు తండ్రి వారసుడుగా సినిమాలో వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందుగా నడిపిస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళు, అలాగే నా హిందూపూర్ నా నియోజకవర్గ ప్రజలు, మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక ముందు ఇంకెంతో ఉంది రుణం తీర్చుకోవాల్సింది, తీర్చుకుంటాం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం. కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిపిన కోట ఎంపీడీఓ శంకరయ్య. గూడూరు పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో మహిళలతో సూపర్ 6 పథకాల గురించి మహిళలతో సమావేశం. హాజరైన పాషం సంధ్యారాణి. రాపూర్ మండలంలో సైదాబీపల్లి గ్రామ పంచాయతీలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రోడ్ షో. హాజరైన నాయకులు. ఇవే ఇప్పుడు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.